ఉన్మాదులు ఉన్నారు. నిన్న చూసాను తెలంగాణలో అలాంటి ఉన్మాదులు. నేనే వేసేస్తా బుల్లెట్ తగ్గేది లే అట సినిమాను కూడా పెట్టి కాలు చేతులు ఎరగకూడేస్తారు. ఎదవేహాలు ఎత్తే కుర్రదవా. మీ అమ్మ బాబు సరిగా నేర్పించి ఉండరు నీకు. సరిగ్గా జైల్లో పడేసి 4 రోజులు 1 నెల రోజులు తిప్పితే వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తారు. అవి యవనంలో ఉండి పొగరెక్కిపోయి మాడేస్తుంటారు ఇలాంటి వాళ్ళు. అది సీరియస్గా తీసుకోక్కర్లేదు కానీ అంత వైరల్ అయ్యాక పోలీసులు తీసుకుంటారు. రాత్రి అక్కడికి వెళ్ళాక పోలీసులే ప్రస్తావిస్తున్నారు ఈ విషయాన్ని. ఇది ఎవడో ఇట ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది అయ్యి బాబు తప్పు అయిపోయిందని. చూడండి నిన్న నేడు అని పెడతారు కదా, అలా పెడతారు వీడియోలు. నిన్న సీఎం టపకాయ్, ఈరోజు తుస్మన కొతారజువ్వ. నిన్న ఈరోజు అని పెడితే అప్పుడు అర్థం అవుతుంది. అలా పిచ్చి కామెంట్లు చేయకూడదు, తప్పది. ఎవరిగా విచక్షణ. ఎంత ఇష్యూ జరుగుతున్నప్పుడు బురదలో రాయడం కాకపోతే, లేదా అగ్గిలో సిగేయటం కాకపోతే, కురుతో తలగొక్కడం అంటారు చూడండి. అలా ఎంత ఇష్యూ జరుగుతున్నప్పుడు, ఎంత మీడియా అలా జరుగుతున్నప్పుడు మేమే చంపామంటే దాని పబ్లిసిటీ కోసమా లేకపోతే తనులు తినేయడానికి? ఎందుకు ఇలాంటి పనికిమాల ఆలోచన విధానం? జాతకు ఉండకపోతే నిన్ను చంపేద్దాం అంటున్నాడు పాప. అడిగేవాడిని. కేజీ కండ ఉండదు మనుషులకి. చిన్న గుండె, జానడు పొట్ట. ఏం చంపేస్తావు? ఎవరిని చంపేస్తావు? దాడి తినేవాడు ఉంటాడు, తలదన్నేవాడు ఒకడు ఉంటాడు. ఎవరిని చంపేయడానికి మన రాజులం కాదు, మీ తాతగారి జాగిరి కాదు ఇది. ఎవడెవరిని చంపేయడు. అవకాశం లేక చచ్చిపోతున్నారు. చచ్చిపోయేవాళ్ళు అవకాశం ఉంటే ఎందుకు చచ్చిపోతారు? 10 మంది ఉన్నారు, ఎవడు చంపేస్తారు మిమ్మల్ని? ఇప్పుడు ప్రవీణ్ గారు బైక్లో రాలేదండి, ఇష్యూ లేదు. అసలు బైక్లో రాకపోతే ఏం లేదు, ఇష్యూ లేదు. కారులో వచ్చారు, ఒక 5గురు వచ్చారు. ఏంటి ఇప్పుడు? కారులో వచ్చారు, ఒక 5గురు వచ్చారు, చక్కగా జర్నీ చేసేస్తారు. అవకాశాలు అంటే ప్రమాదాలు ఉండొచ్చు, కానీ ప్రమాదపు స్థాయి ఏమవుద్ది? తగ్గుద్ది. ప్రమాదపు స్థాయి తగ్గుద్ది. ప్రమాదాలు ఎక్కడైనా ఉంటాయి, కానీ సపోర్ట్ ఉన్నప్పుడు ఏమవుద్ది? ప్రమాదపు స్థాయి ఆటోమేటిక్గా తగ్గుద్ది. ప్రొటెక్షన్ పెరిగినప్పుడు ఒకరు కాకపోతే ఒకళ్ళైనా వెంటనే ఫోన్ చేస్తారు. ఎవరొకళ్ళు ఫోన్తో చేసేస్తారు. నిజంగానే యాక్సిడెంట్ అనుకుందాం, కాసేపు పక్కన ఇంకో మనిషి ఉన్నాడు అనుకుందాం, ఇద్దరు పడిపోయారు అనుకుందాం. ఇద్దరు పడిపోతే ఈ రెండో వాడైనా ఏం చేస్తాడు? ఫోన్ చేస్తాడు. ఈ రెండో వాడికైనా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. వాళ్ళతో ఇతను టచ్లో ఉన్నా కానీ కొంత ఛాన్స్ పెరుగుద్ది. ఇన్వెస్టిగేషన్ కూడా ఈజీ అయిపోయేది. ఇంకొకటి ఉంటే ఇన్వెస్టిగేషన్ ఏమయ్యేది? ఈజీ అయిపోయేది. సో ఇప్పుడు 1000 కళ్ళు అండి. ఇప్పుడు ప్రపంచం ఎంత అప్డేట్ అయిపోయిందంటే, పలానా వాడు ఇక్కడ కనబడ్డాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, మొత్తం లాగేస్తారు. మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే అది వచ్చేస్తుంది. అలాగా మనిషి ఇలా కనబడ్డాడు అనేసరికి టక్కన పట్టేస్తున్నారు అంతే. ఆ పట్టేసి ఏమంటే మీరు ఆయన కదా, మాస్క్ తీయండి అంటున్నారు. అలా ఉంది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయిపోయినప్పుడు ఆయన చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే ఒంటరిగా రావడం. ఇచ్చేసారు ఛాన్స్. ఎవరు పడితే వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఇప్పుడు అది జరిగిందా జరగలేదా మనకు తెలీదు. అది హత్య లేకపోతే నిజంగానే యాక్సిడెంటా చూద్దాం. మన అనుమానాలన్నీ చెప్తుంటే ఒకటి నివృత్తి చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి తొందరపడొద్దు అంటున్నాను నేను. తొందరపడొద్దు. మొన్నటిదాకా మాకు ఆ సీసీటీవీ ఫుటేజ్ కావాలన్నాం, ఇచ్చారు. ఇప్పుడు అందులో ఉన్న వ్యక్తి ఆయన కాదా అంటున్నారు. అది చెప్పాలి. ఆ 5 గంటలు ఏమయ్యాడు అంటున్నారు, అది చెప్పాలి. వాళ్ళు చెప్తారు. అడగమని ఆయనే అన్నారు కదా, ఐజీ గారు అన్నారు, మీరు అడగండి, ఏ ప్రశ్న అయినా సరే మేము సమాధానాలు ఇస్తామని ఆయనే అన్నారు. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. ఎవరు కంగారు పడొద్దు. కొంచెం ఓపిక పడితే అవే వస్తాయి. ఈలోగా మీరు ఏం చేస్తారంటే చక్కగా ప్రార్థన చేయండి. మీకున్నంతలో మీ పరిధిలో ఆయన గురించి ఏమైనా నివాళి అర్పిస్తారా, అర్పించండి, తప్పులేదు. మరో సేవకుడికి ఇలా జరగకుండా అందరూ కలిసిమెలిసి ఉండండి. చక్కగా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో సంఘాన్ని నడిపిద్దాం.